ఉన్నాడు అంతకుముందు అక్కడే ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గా బిహేవ్ చేయలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది. వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారుణం అని తెలియదు. ఇది బస్ స్టాండ్ లో జరిగిందండి. బస్ స్టాండ్ లో జరిగిందండి. అది బస్ స్టాండ్ లో వెనకమాల నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది. వాష్రూమ్ కి వెనక నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు. అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము. మంగళగిరి స్టాండ్ అండి. విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 డోర్స్ ఉంటాయి అక్కడ? తెలియదండి నాకు. తర్వాత తెలిసింది. ఫస్ట్ తెలియదు మాకు. పబ్లిక్ టాయిలెట్ కి రూమ్ డోర్లే ఉండవు, వెనక డోర్స్ ఉండవు జనరల్ గా. ఉన్నాయండి. తర్వాత తెలిసింది. ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు వెనక డోర్ ఉండదని నుంచి విష్ణు మీ సిస్టర్ చూసుకుంటూ వస్తున్నాడు. అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఏమైనా ఉందా? లేదండి, చెల్లెలానే చూసుకున్నాడండి. చెల్లెలానే ఒక కూతురు చూసుకున్నాడు. తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూసుకున్నాడండి. మంగళగిరిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఎక్కడైనా కానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మంగళగిరిలో లేదండి, ఆయన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఆయన్ని విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. విష్ణు లేడు. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, అది మ్యారేజే కాదండి. మా లాయర్ గారు చూస్తారండి. ఏమైనా మాట్లాడినా కానీ మా లాయర్ గారు ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు అన్నాయండి. ఇంకోటి అఘోర మీ మీదికి బొరలడం, ముద్దులు పెట్టడం, కొరకడం మీరేనది? నేను కదండి, అది విష్ణు అన్నయ్య అండి. విష్ణు అన్నయ్య మీద పడింది. విష్ణు అన్నయ్య బొగ్గులు కూడా కొరికింది. ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయని చెప్పిన బొగ్గులను లాగడాలు, ముద్దు పెట్టడాలు, హగ్ చేసుకోవడాలు ఇలాంటివి చేసిందండి. మేము గట్టిగా ఇలుచుకున్నామండి. అంటే మాకు ఇలాంటి బాహ్య సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశానంటే ఏం లేదన్నా, ముద్దు వచ్చావు, ముద్దు చేశానంటే అన్నాడు. లేదు, మేమేం మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా మేము కలవలేదండి. మేము కలవలేదు. అది వర్షినికి నాకే తెలియలేదు. నాకు తెలియదండి. నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక సోమవారం బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి కావచ్చు, మీరు కావచ్చు, ప్లాన్ వేసుకొని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి? శివరుద్ర స్వామి గారే పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ, మీ చెల్లితో సిగరెట్లు మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలుగా సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక ఛానల్కి అన్ని నిజాలు చెప్పుకుంటే ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే కనుక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉన్నాను అని చెప్పని తను తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. నేను డోర్లు తీసేసరికి లోపల ఉన్నారని ఏం చేస్తున్నారు అప్పుడు లోపల? అదే ఆ పిల్లని కూర్చోబెట్టి ఎదురు పూజ చేస్తుంది. మనం డోర్ సడన్ గా తీసినప్పుడు ఇంకేమన్నా వేరే తెలియదు. అదే ఇలాగనే ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది. మరి అవి ఏంటో మరి తెలియదు. విష్ణుకి మీ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వాలంట కదా? అది నా శాలరీ అండి. 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు. మీరు డబ్బులు ఇవ్వాలి, అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం. అదే డబ్బులు ఆయన డబ్బులతో సంబంధం లేదండి. ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి? అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తాడు. మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది? మా సిస్టర్ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మా నాన్నది ఆర్థిక స్థితి బాగోకపోతే అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది. మా దగ్గరికి ఏం రాలేదండి అసలు. ఆయన దగ్గర నుంచి అటు నుంచి అటు పోయింది. అంటే మా ఇంట్లోనే ఉంచి ఆ పిల్ల చదువుకొని మామూలుగా అఫీషియల్ గా చేయలేదండి. మామూలు నార్మల్ గా కేర్ తీసుకున్నారు. నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు మాట్లాడడం జరిగింది.
అవునండి. ఇప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అవుతుంటే నాకు ప్రాణం పోయినా కానీ లేదండి అసలు ఆ పిల్ల మాతో కాంటాక్ట్. మీ సిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను త్వరలో మా సార్ తీసుకురమ్మనండి, సార్ రమ్మనండి దమ్ముంటే రమ్మనండి, తీసుకురమ్మనండి. ఉంటా కలిసి ఉంటామో కలిసి లేకుండా ఉంటామో లేదా వాడిని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లకు పట్టిస్తామో తర్వాత తెలుసుద్ది మీకు. ముందు రమ్మని చూద్దాం. ఆమెతో పాటు కలిసి పోరాటం చేయబోతున్నారా లేదా మీరంటూ సెపరేట్ గా కేసు ఫైల్ చేసి ముందుకు వెళ్ళబోతున్నారు? ఎట్లా లేదండి, శివరుద్ర స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంతా మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోనే మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మీద చేస్తాం అనుకున్నాం. మేమైతే మాత్రం చచ్చిపోయిందని చెప్పని ఇలా వదిలేసుకుందాం అనుకున్నాం. లేదు నాన్న ఇన్నాళ్ళు కూర్చొని కూతుర్ని ఎలా వదిలేసుకుంటారు, పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు, తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్ ఉందామో అని చెప్పని డ్రగ్స్ ఇచ్చింది మీరు చూసారా? తెలీదండి. తను తనని తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల దగ్గర నుంచి తెలీదండి నాకు అది విషయాలు మాత్రం. కానీ ఎప్పుడు చేతుల్ని ఇలాంటి నేను గోడలు కేసి కొట్టుకుంటదండి. అలాంటి మత్తులో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి అనేది తెలియదు అని చెప్పని నేను ఒక వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చేయించలేదండి. తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి. అప్పుడు తెలీదండి. ఆమె దగ్గర నుంచి గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూసానండి ఆల్కహాల్ స్మెల్. అంతకు ముందు అయితే తనకు ఆల్కహాల్ కూడా అలవాట్లేదు. లేదండి, మామూలుగా మానసికంగా చేపించాం కదండి మేము బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో. మీ సిస్టర్ కి ఏమైనా మందు పెట్టారనుకుంటున్నారా లేదంటే వసీకరణం చేసింది అనుకుంటున్నారా? మామూలుగా నాకు రీసెంట్ గా నా ఫ్రెండ్ కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ చెప్పడం ఏంటంటే డ్రగ్స్ తోనే కంట్రోల్ చేస్తుందని చెప్పని చెప్పడం మాత్రం జరిగింది. మనీ కోసం అయితే తనని మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు. అప్పుడు కోటీశ్వరులే వచ్చారు. అప్పుడు మరి మనీ కోసం అయితే తనతో వాళ్ళతోనే వెళ్ళిపోయేది. 30,000 రూపాయలు ఫీజు కట్టింది. 1,00,000 రూపాయలు కట్టలేదండి, అంతా ఫేక్. కావాలంటే మీకు ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది, ఫోటో తీసి మీకు పెట్టమంటే పంపిస్తాను. మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి, మంగళగిరి తెనాలండి, తెనాలి ప్రియదర్శిని కాలేజ్. ఫైనల్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం కావాలనుకుంటున్నారు? న్యాయపరంగా ఏంటండి, మా చెల్లిలాగా ఇంకొకరికి ఎవరైనా జరిగిపోయినా జరగకూడదని చెప్పని పోరాటం చేస్తున్నాం. మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్ళి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన తనని తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారేంత వరకు ఆ పిల్లని కట్టేయడమో ఇలాగ ఉంచి కొంచెం తన ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి కోరుకున్నాను. మీ సిస్టర్ మొన్న పారిపోయి వచ్చింది కదా, పారిపోయి వచ్చి ఒక ప్రముఖ ఛానల్ ఉంది. ప్రముఖ ఛానల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే లాక్ చేయాలని ఎందుకు చూడలేదు? అంటే వెళ్ళడం మీకు ఇష్టం ఉండి లాక్ చేయలేదా? జాబ్ అని ఆ పిల్ల తీసుకుందండి. ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది. ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది. అసలు మా పిల్ల మా కంట్రోల్లోకి వచ్చేసింది, మారిపోయింది అనిపించినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ టైంలో. అసలు అంత లూజ్నెస్గా ఆ పిల్ల మారిపోయిందన్న లూజ్నెస్ తోనే కొంచెం వాష్రూమ్ లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని. ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు. ఇంకా దాని గురించి ఎత్తొద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్లొద్దు, ఇస్తే కనుక తీసుకెళ్లొద్దు, నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్లేదు. ఒక ఆ ఛానల్కి ఛానల్కి తెలియాలి కాబట్టి ఆ ఛానల్కి కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళ కళలో తెలిసిందే. విష్ణు మన మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి, మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు అవునండి, అవును మరి ఆయన పేరు వచ్చింది కదా, ఆయన నాకేమైనా కానీ ఏం జరిగినా కానీ ఆయనతో సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వచ్చాడండి, అంతేనండి. సో ఆశ్రయం కోసం ఒక్క రోజు ఉంచుకుంటారు, 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు ఇంట్లో? మేము ఉంచుకోలేదండి, తనే వర్షిని తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షిని తీసుకొచ్చింది. రెండోసారి మాత్రం తనే తనంత నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి ఈ రోజు వెళ్తా రేపు వెళ్తా మళ్ళీ గొడవ అయితే జనాలందరూ చుట్టుముట్టి చండాలం అయిపోద్దని చెప్పి మేము భయపడి డబ్బులు ఏమి ఇవ్వలేదండి. డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ మా అమ్మగారికి డబ్బు ఆశ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక డౌట్ వచ్చింది. లేదు, మా అమ్మగారిని అసలు కొట్టలేదండి. కానీ మా అమ్మ మా నాన్న మాత్రం గొడవ ఆడుకున్నారండి.
అది మాత్రం నిజం. మామూలుగా అఘోరి మీ ఇంట్లో ఎంతమంది ఖాళీ పెట్టింది? 6 నెలల లోపు చెక్కిప్పుడు మా విష్ణు అన్నయ్యకేను మా చెల్లికేనా భార్యనేనా అఘోరి? అంతే కదండి, అంతే కదండి. అదే విష్ణు అన్నని కూడా తీసుకెళ్ళమని చెప్పి చెబుతున్నాను. భార్య ఇట్లా మా చెల్లెని లేపుకొని పోయిందని కేసు పెట్టాలి కదా, అందుకు పెట్టలేదు. విష్ణు అంటే కదా నాకు కూడా అన్నయ్య అది కట్టి అన్నయ్య కట్టమని లేదండి, ఆయనే కట్టింది, అదే కట్టింది. నాకు కూడా కడతానని వచ్చింది, నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పి నేను పిలిపాను. ఎన్ని తాలిపొట్లు వేసుకొని తిరుగుతుంది? తన బంచ్ ఆఫ్ కవర్లు ఉంటాయి, బంచ్ ఆఫ్ ఉంటాయి. వాళ్ళందరికీ తాలిపొట్లు తెలియదండి ఎంతమంది కట్టిద్దాం మరి, కనిపించింది. నుంచి పుస్తకం తీసుకొచ్చిందంట. పుస్తకం కదండి, గోల్డ్ చైన్ తీసుకొచ్చింది. ఇలా నాకు కట్టలేదండి, ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్రం టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది. ఏందా ఏం చెప్పానంటేను అవి తీసేసి చైన్ మాత్రం వేయడం జరిగింది. మీ కళ్ళ ముందే కట్టిందంట తాళి. లేదండి గుళ్ళు అసలు గుళ్ళో సంగతి అసలు మాకు తెలియదు. కదా అఘోరిని ఏందండి కోడలు గారు అన్నదంట, అది తెలియదండి. నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ అయితే మా నాన్న అయితే అమ్మ అని పిలిచింది, అమ్మనే పిలిచింది. అఘోరి ఎవరికి కోడలు? విష్ణు తరపు వాళ్ళకా లేకపోతే మీ తరపు వాళ్ళకా? ఏంది అసలు తెలియదండి. ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము, రమ్మని మా ముందుకు తెలుసుకుంటాము. మరి మీరు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఏంటి మీ అమ్మగారికి ఏదో ఫిట్స్ వచ్చినట్టు తెలిసింది, ఆ పెళ్లి వీడియో చూసి మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ప్రజెంట్? దానికి షుగర్ ఉండిందండి, షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు, అందుకే తను రాలేకపోయారు. పెళ్లి వీడియో చూసారా? ఇవాళ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, చూసామండి.